అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినారు. నిన్న గాంధీ హాస్పిటల్ దగ్గర మల్లన్నను అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇలా పొద్దున్నే 7-8 గంటలకు మల్లన్న వాళ్ళ ఇంటికి వచ్చేదట. డైరెక్ట్ ఇంటి లోపలికి వచ్చిరు. ఇంటి లోపలికి వచ్చి మల్లన్నను హౌస్ అరెస్ట్ అని చెప్తా ఉన్నారు. ఆయన మార్నింగ్ న్యూస్ చదవడానికి పోతే మార్నింగ్ న్యూస్ కూడా అలో చేయలేదు. ఒక సిఐ, 2 ఎస్ఐలు వచ్చారు. కింద గేట్ దగ్గర కూడా పోలీసులు నిల్చున్నారు. కంప్లీట్గా పహారా రాసినారు. బయట పోలీస్ పెద్ద పెద్ద వాహనాలు తీసుకొచ్చినారు. ఒకసారి మళ్ళీ నేను చెప్తున్నాడు, ఒకసారి వినండి. మీకు పై వాళ్ళు ఉండొచ్చు, నాకు ఎవరు పై లేదు. మీ ఫ్లెక్సిబిలిటీ మీకు ఇట్లా అవసరం మీతో పాటు అంటే ఓకే, అంటే మీరు ఇక్కడే ఉంటారు, ఓకే ఇక్కడే ఉంటారు. నేనేమంటారు, మీరు కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను, కమ్యూనిటీ బయట ఉంటాడు. ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా, మీరు ఇక్కడ ఉండరు, చిన్న చిన్న పిల్లలు వచ్చినారు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తాను, బాగా నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు. నేను పోవాలనుకుంటే నేనే వస్తాను. పబ్లిక్ ను కలిసేది ఉంటుంది, మీరు ఎట్లా చెప్తారు? అది ఇలాగే సిచ్యువేషన్ బాగాలేదు కదా, సిచ్యువేషన్ బాగాలేదు కూడా ప్రొవోక్ అవుతారు కదా. నేను ఎమోషన్ అవుతారు, ప్రమోట్ చేసే మనిషిని కావాలి. ల్యాండ్ అక్విజిషన్ నేనేమంటున్నాను, నేను ఇప్పుడు ఆఫీస్కి పోవాలి. నా ఆఫీస్కి పోవడానికి ఇతను ఆఫీస్కి పోవడానికి ఏదైనా అధికారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా? ప్రివెంటివ్ కస్టడీ అన్నా ఏమైనా జరుగుతుంది అన్నది ఆలోచించి నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు ఎమోషన్ వాళ్ళు ఉండదు, మన అందరం బాధలో ఉన్నాము. ఖచ్చితంగా ఉన్నారు, అట్లేం లేదు. అందరం బాధలో ఉన్నాము. నేను లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుడు కాదు. బాగా చెప్తా. నేను నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు వస్తే వెరీ కోఆపరేటింగ్ అని చెప్తున్నాను. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము, వాళ్ళకి మేము విన్నాం, మాది వాళ్ళు విన్నారు. ఇక్కడ ఇష్యూ లేదు. నా బాధ్యత ఏంటి, నా ఆఫీస్ నేను వర్క్ చేసుకోవడం, ప్రివెంటివ్ ఆఫీస్ కార్డు ఉన్నట్టే నేనే వస్తాను, కూర్చుంటాను, అక్కడ కూర్చోడు. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది కలిగించి నేను ఏమనుకున్నా, నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు, కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేటు బయట ఉంది. అయితే జరిగినటువంటి కథ ఏంటంటే, సాయి ఈశ్వర్ అని చెప్పి ఒక బీసీ బిడ్డ చనిపోయింది. అసలు జరిగిన స్టోరీ ఏంటంటే, సాయి ఈశ్వర్ వాళ్ళ భార్య ఒక 2 days బ్యాక్ తీన్మార్ మల్లన్న వాళ్ళ ఆఫీస్కి వచ్చింది. ఆమె ఎందుకు వచ్చిందంటే, అన్న మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది, రెంట్ కట్టుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం, మాకు లవ్ మ్యారేజ్ అయిందన్న, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మేము రెంట్ కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఓనర్ ఏమో మమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నాడు, ఖాళీ చేయమని చెప్తున్నాడు, సో మాకు డబ్బులు ఇస్తే ఎంతో కొంత మేము రెంట్ కట్టుకుంటాం, కొన్ని గ్రాసరీస్ కూడా తెచ్చుకుంటామన్నా అని చెప్పి ఆ మహిళ వచ్చింది. ఎవరు? సాయి ఈశ్వర్ వాళ్ళ భార్య. వచ్చినప్పుడు మల్లన్న ఆమె బాధ అంతా తెలుసుకున్నాడు, ఓనర్ తోటి మాట్లాడిండు, ఓనర్కి సర్ది చెప్పిండు. తర్వాత వాళ్ళ భార్యకు 25,000 రూపాయలు ఫోన్పే చేసిండు. ఎవరైతే బీసీ బిడ్డ చనిపోయినటువంటి ఆ సాయి ఈశ్వర్ వాళ్ళ భార్యకి 25,000 రూపాయలు తీన్మార్ మల్లన్న కొట్టి 12,000 రూపాయలు రెంట్ కట్టుకోండమ్మా, మిగిలినటువంటి ఆ 11,000 12,000 రూపాయలు ఏదైతున్నాయో అవి మీరు ఏమైనా గ్రాసరీస్ తీసుకోండి, మన ఖర్చులకు ఉపయోగించుకోండి అమ్మా అని చెప్పినారు. తర్వాత ఆమె వెళ్ళడానికి కూడా ఒక 500 రూపాయలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు డబ్బులు ఇచ్చేదట. సో ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి సాయి ఈశ్వర్ తోటి జరిగిందంతా చెప్పిందట. ఇట్లా మల్లన్న ఆఫీస్ పోతే మల్లన్న నాకు 25,000 రూపాయలు సహాయం చేసిండు, మనం రెంట్ కట్టుకుందాము అని చెప్పిందట. చెప్పుడుతోటే ఈ సాయి ఈశ్వర్ ఏం చేసిండు, మల్లన్నకు నేను థ్యాంక్ యూ చెప్పొస్తా, అన్నకు దండం పెట్టి కాలు మొక్కొస్తా, ఆయన మన బీసీల కోసం పోరాటం చేస్తున్నాడు, అట్లనే మనకు ఆర్థిక సహాయం చేసిండు, మనకు అండగా నిలబడ్డాడు తీన్మార్ మల్లన్న, పొయ్యొద్దామని చెప్పి సాయి ఈశ్వరు మల్లన్న వాళ్ళ ఆఫీస్కి వచ్చిండు. మల్లన్న వాళ్ళ ఆఫీస్కి వచ్చిన తర్వాత మల్లన్న ఆఫీస్లో లేడు. మల్లన్న వాళ్ళ టీం మెంబర్స్ కొంతమంది వాళ్ళ సిబ్బంది ఆఫీస్లో ఉన్నారు. ఉన్నప్పుడు సాయి ఈశ్వర్ మల్లన్న ఎటుపోయిందని అడిగిండట. అన్నను గెలవాలి, అన్నకు నా బాధ చెప్పుకోవాలి, అన్న బీసీల కోసం పోరాటం చేస్తున్నాడు, అన్న వార్తలు నేను రోజు పొద్దుగాల చూస్తా, అన్న అంటే నాకు చాలా ఇష్టం, అన్న అంటే నాకు చాలా ప్రాణం, నేను అన్నకు చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ని అని చెప్పి ఆఫీస్లో చెప్తే అక్కడ ఉన్నటువంటి 2-3 స్టాఫ్ లేదన్నా రేపు పొద్దున రండి, ఇప్పుడు అన్న లేడన్నా అంటే, అరే నేను అన్నను కలవాలి, ఎట్టి పరిస్థితిలో కలవాల్సిందే అంటే, కొద్దిసేపు కూర్చోండన్నా, మరి వస్తే రావచ్చు అని చెప్పి ఒక 10 నిమిషాలు కూర్చుంటాట. తర్వాత మళ్ళీ అడిగితే లేడన్నా, రేపు పొద్దున రండి, 12 గంటల దాకా ఉంటాడన్న మధ్యాహ్నం, రేపు కలుద్దామన్నా, రేపు కల్పిస్తాం, మీరు వచ్చుడుతోటే అన్నను చెప్తామన్నా అని చెప్పిరట.
అయితే ఆయన ఎక్కడ కూడా నేను 25,000 రూపాయలు నిన్న మా భార్యకి ఇచ్చిన అనేటటువంటి మాట చెప్పలేదట, ఎక్కడ కూడా మాట్లాడలేదట. సో నార్మల్గా అడిగిరట, అడిగిన తర్వాత లాస్ట్కి చెప్పిందట, అన్న నాకు హెల్ప్ చేసిండు, మా భార్యకు కూడా హెల్ప్ చేసిండు అన్నతోటే ఓకే అని చెప్పి చెప్పినారట, మాట్లాడినారట. అయితే జరిగినటువంటి అసలు సంఘటన ఏంటంటే, వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడి పంపించినారు. పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది, మల్లన్న ఆఫీస్ పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆయన కిందికి పోయిండు, కింద కాసేపు ఫోన్ మాట్లాడిండట. హెచ్పి పెట్రోల్ బంక్ పోయి ఓ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని డైరెక్ట్ మల్లన్న వాళ్ళ ఆఫీస్ కిందికి వచ్చి పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకున్నాడు. అంటిపెట్టుకునేటటువంటి క్రమంలో కూడా నా బీసీలను మోసం చేసింది కాంగ్రెస్, 42% ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, జై బీసీ జై జై బీసీ అనేటటువంటి నినాదంతో సాయి ఈశ్వర్ ప్రాణాలు కోల్పోయాడు. అంటే బీసీ నినాదంతో మా బీసీలకు ఏదో న్యాయం జరగాలి, నాలాంటి వాళ్ళు పోరాటం చేస్తే తప్ప, నాలాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప నా బీసీలకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు తెలంగాణ రావడానికి శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్నాడు. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలి, బీసీలకు పెద్దపీట వేయాలి, ప్రభుత్వాలు బీసీలకు పట్టించుకోవాలనేటటువంటి ఆలోచనతోటి సాయి ఈశ్వర్ నాలాంటి వాళ్ళు చనిపోయినా పర్లేదు, నా శరీరాన్ని నేను కాలబెట్టుకుంటే అవసరం అనుకుంటే నా బీసీల కోసం పోరాటానికి మరో ఉద్యమం చేస్తా అనేటటువంటి ఆలోచనతోటి పెట్రోల్ పోసుకొని పాపం తగలబెట్టుకొని చనిపోయినటువంటి పరిస్థితి. తర్వాత అక్కడ తగలబెట్టుకున్నాక దాదాపు 60-70% కంప్లీట్గా కాలిపోయిండు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫైర్ ఇంజన్కి వీళ్ళకి ఫోన్ చేసి అప్పటికే 60-70% బాడీ మొత్తం బర్న్ అయిపోయింది. ఆయనను గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినారు. గాంధీ హాస్పిటల్లో సుమారు 97% కాలిపోయిందని చెప్పిరట. మల్లన్న వెంటనే అక్కడికి పోయిండు, మల్లన్న అక్కడికి పోయి మాట్లాడిండు, వాళ్ళతో డిస్కస్ చేసిండు. తర్వాత మల్లన్న కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూసినాం. పాపం ఏడ్చేసిండు అక్కడ చూసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను. చాలా నాకు కూడా బాధ అనిపించింది. ఎప్పుడు కూడా ఆయన ఏడవంగా మేము చూడలే, ఎందుకంటే మేము కొన్ని సంవత్సరాలు ఆయనతో పాటు జర్నీ చేసినాము. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ వీడియో కూడా చాలా క్లియర్గా మీడియాలో బాగా వైరల్ అయింది. తర్వాత నిన్న గాంధీ హాస్పిటల్లో జరిగినటువంటి కథ, నిన్న సాయి ఈశ్వర్ చనిపోయిండు. సాయి ఈశ్వర్ చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని డైరెక్ట్ పోలీసులు వచ్చి వెనక గేట్లకి వెళ్ళి తీసుకొని పోతున్నారు. ఆయన చచ్చిపోయింది అనేటటువంటి విషయం కూడా ఎవరికి చెప్పేటటువంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్తలేరు. పోలీసులు వచ్చి టకటక వెనకకెళ్ళి తీసుకుపోతా ఉంటే బీసీ లీడర్లు మల్లన్న పోయి గట్లెట్లా తీసుకుపోతారు? అది పద్ధతి కాదు కదా. అరే మాకు చెప్పాలి, మా ఆఫీస్ ముందు ఆయన పెట్రోల్ పోసుకొని చనిపోయిండు, తర్వాత బీసీల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తి, బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలని చెప్పి ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తిని మీరు ఎట్లా తీసుకుపోతారు? అది పద్ధతి కాదు కదా అని చెప్పి మల్లన్న వాళ్ళు అడిగినందుకు మల్లన్న వాళ్ళు గొడవకు దిగుతుర్రు, మల్లన్న వాళ్ళు ఘర్షణ చేస్తూ ఉన్నారని చెప్పి తీన్మార్ మల్లన్నను ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు, తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసినారు. మల్లన్నను నిన్న అరెస్ట్ చేసి గాంధీ హాస్పిటల్ కూడా అరెస్ట్ చేశారు. తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేసి తీసుకొని పోయినటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి సంఘటన. బీసీ లీడర్లను అరెస్ట్ చేసిరు, తీన్మార్ మల్లన్నను కూడా అరెస్ట్ చేసినారు. చూసిరా ఆల్రెడీ మల్లన్నను లిఫ్ట్ చేసిరు, తీసుకొని పోతా ఉన్నారు. ఎంత అరాచకమైనటువంటి వ్యవహారం చూడండి, ఎంత ఘోరంగా ఉంటుందా? నిన్న గాంధీ హాస్పిటల్లో జరిగిన సంఘటన. వటజానయ్య మల్లన్న ఎట్లా తీసుకోవాలి చూడు పోలీసులు. ఎంతమంది పోలీసులు, ఆ కథ, హంగామా, ఆ వ్యవహారం. ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే మాది పెద్ద ఛానళ్ళు, తీస్మార్ ఖాన్ ఛానళ్ళు, మా ఎంత పెద్ద ఛానళ్ళు లేనే లేవు అని చెప్పుకుంటూ తిరిగే శాటిలైట్ ఛానళ్ళు TV9, ఎన్టీవీ, TV5, 10 టీవీ, ABN, మహా న్యూస్, ఐ న్యూస్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే V6 మస్తుగున్నాయి ఛానళ్ళు. మరి ఒక్క ఛానల్ కూడా ఇది ఎందుకో కవర్ చేయలేదు? అంటే ఒక బీసీ బిడ్డ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే ఛానళ్ళు కవర్ చేయయా? ఛానళ్ళల్లో వీడియోలు రావా? ఈ పనికిరానటువంటి వీడియోలన్నీ వేస్తారు. ఆ ఎయిర్ ఇండియా ఆగిపోయింది, ఇండిగో ఆగిపోయింది, మొత్తం ప్రయాణికులు, గది ఒక్కటే వార్తనా? ఈ వార్త కాదా? ఇది వార్త కాదా?
కవిత రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే అదో వార్త, ఆ వార్త ఎత్తరల్లా కవిత నడుచుకుంటూ పోయే వార్త. కవిత అరెస్ట్ అయితే టక్కున వేస్తారు మీడియాలో. అంటే ఈ మల్లన్న అరెస్ట్ అయితే ఇది వార్త కాదా? ఒక బీసీ బిడ్డ చచ్చిపోతే బీసీ బిడ్డ కోసం ఇంతమంది రోడ్డు ఎక్కి పోరాటం చేస్తూ ఉంటే అది వార్త కాదా? ఇవన్నీ వార్తలు వేయరా? అంటే ఈ పాయిచోడు పైసలు ఇస్తే ఆ పాయిచోడిని జోకాలి, తక్కడ పెట్టి లేపాలి, కదేనా ఇక మన పేపర్లు వార్తా ఛానళ్ళ కథ. ఒక్క పేపర్ కూడా ఇవాళ పొద్దుగాల రాసిందా వార్తలు? ఆంధ్రజ్యోతికి ఏమైంది? ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డికి భజన కొడుతున్నాడు కదా, డప్పు కొడుతున్నాడు కదా, మరి ఈ వార్త ఎందుకు రాయలే? ఈనాడు రామోజీరావు అంటే సరే ఆయన లేడు, మరి ఆడున్న బ్యాచ్ ఏం చేస్తున్నారు? రాయలేందుకు వార్త? ఈశ్వర్ చచ్చిపోతే ఎందుకు వార్త రాయాలి? ఒక బీసీ బిడ్డ ప్రాణదానం చేసుకుంటే ఎందుకు రాయాలి వార్త ఈనాడులా? వెలుగు పేపర్ మా పెద్ద పేపర్ మొత్తం సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది అన్నారు. V6 వెలుగు పేపర్లు ఎందుకు వార్త రాలే? చిన్నగా ఇచ్చిరా ఇంత బిట్టు. తర్వాత ఇంకేం పేపర్లు మస్తుగా ఉన్నాయి. ఈ నమస్తే తెలంగాణ పేపర్ వార్త ఏం చిన్నగా వేసిర్రా? ఎట్లా రాయలే వార్త? మస్తుగా ఉన్నాయి ఇట్లా పేపర్లు మాట్లాడుకుంటూ పోవాలంటే. ఎందుకు వేయలే వార్తలు? అరాచకానికి ఒడిగొడుతున్నారు అంతే. అద్భుతమైనటువంటి వార్తలు, జనాలకు ఉపయోగపడేటటువంటి వార్తలు ఎవ్వడు రాయడు చక్కగా. పనికిరానటువంటి వార్తలన్నీ రాయాలి అంతే. పనికిరానటువంటి సొల్లంతా తీసుకురావాలి అంతే. తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటటువంటి వార్తలు ఏమి ఇవ్వద్దు మనం అంతే కదా. ఆయన పొద్దుగాల నిన్న అరెస్ట్ చేసినారు, ఇలా పొద్దుగాల కూడా అరెస్ట్ చేసినారు. ఏంది ఇప్పుడు? అంత్యక్రియలకు మల్లన్న పోవద్దట. మల్లన్న అంత్యక్రియలకు పోతే రెచ్చగొడతాడట, మొత్తం మల్లన్నను చూసి రెచ్చిపోతారట, మొత్తం రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటారట, అంత్యక్రియలంతా డిస్టర్బెన్స్ అవుతుందట. మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతా అని చెప్పిండు కదా, మరి తీరుతా అని చెప్పినటువంటి మనిషి ఎందుకు మరి ఇచ్చి తీరుతలేడు ఎందుకు? అంటున్నా. 42% రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? కారణం ఏంది? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ తయారైపోయింది, చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ఒక బీసీ బిడ్డ ప్రాణం కోల్పోతే ఎట్లీస్ట్ రెస్పాన్స్ కాకపోతే ఎందుకండి? ఇంకా ఎట్లీస్ట్ ఒక్క మీడియా ఛానల్ కూడా పెట్టకపోతే ఎందుకు? ఇంకా పోరాటం చేసేవాడిని చూపియడు, పోరాటం చేసేటోళ్ళని చూపియరు, ఎవరిని చూపియరా? రేవంత్ రెడ్డి ఖమ్మంలో సభ పెట్టిండు, రేవంత్ రెడ్డి నర్సంపేటలో మాట్లాడిండు, ఆదిలాబాద్లో మాట్లాడి ఏం పనికొచ్చే మాటలు అవి? అన్ని పాత డైలాగులే కదా, పనికిరాని డైలాగులే కదా. అవి చూపియడానికి మన తన తెలివి ఉన్నది. కానీ ఈ బీసీ బిడ్డ చనిపోతే, బీసీ బిడ్డ ప్రాణాలు కోల్పోతే ఒక్క మీడియా ఛానల్లోనికి చలనం రాలేందుకు? ఎందుకంటే మీడియా ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెలమ రెడ్లు కాబట్టి. ఇలా ఏ మీడియా ఛానల్లోడు బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారు? ఒక V6 మినహాయిస్తే మిగతా ఛానల్ అన్నీ రెడ్ల చేతులున్నాయి కదా, వెలమల చేతులున్నాయి కదా ఛానళ్ళన్నీ. మై హోమ్ రామేశ్వరరావు ఎందుకు వేయలే అంటున్నా. నీ 10 టీవీ నీ కథ, నీ TV9 ఎందుకు వేస్తలేరు? ఎందుకు RTV రవిప్రకాష్ ఎందుకు వేయలే? నాకు పెద్ద ఛానల్ అన్నాడు. ఈ వార్త కాదా? ఎందుకో రాలేదు గాంధీ హాస్పిటల్ కాడికి. మహాన్యూస్ వంశీయో నా ఆఫీస్ పైన దాడి జరిగింది. ఏం జరిగింది మరి? ఏం వేయలే ఎందుకు? ఓ జీ న్యూస్ మినహాయిస్తే ఎవడేయలే శాటిలైట్ ఛానల్లోడు, ఎందుకు వేయలే అంటున్నా. పాపం ఆ శాటిలైట్ ఛానల్లో పనిచేసేటటువంటి జర్నలిస్టులు పాపం వాళ్ళు వేయాలని ఉంటుంది వార్తలు. అరే ఒక బీసీ బిడ్డ ప్రాణం కోల్పోయిండు, ఈ వార్త చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ యాజమాన్యాలు సహకరించరు. గదేస్తారా అని అంటారు. అందుకు పాపం వాళ్ళు సైలెన్స్ అయిపోతారు చాలామంది జర్నలిస్టులు. చూద్దాం ఏం జరగబోతుందో. సో మల్లన్నని మాత్రం ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసినారు, ఆయన బయటికి పోయే పరిస్థితి లేదు. ఆఫీస్ పోతా అంటే కూడా పోనిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత చలనం రావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇంత బుద్ధి ఉండాలి. ఒక బీసీ బిడ్డ చచ్చిపోతే మినిమం రెస్పాన్స్ కావాలనేటటువంటి ఆలోచన లేదు. అసలు ఎందుకు ఘటన జరిగిందనేటటువంటి ఒపీనియన్ తెలుసుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు మాది గ్లోబల్ సమ్మిట్, మేము 2025 మొత్తం అద్భుతం చేసినాం, భూకంపం బద్దలు కొట్టినాం, 2 సంవత్సరాలలో మొత్తం అద్భుతం అయిపోయింది, లండన్ అయిపోయింది, డల్లన్ అయిపోయింది. ఏదో ముచ్చటెందుకు చెప్పడం? ఏం చేసినావో చెప్పరాదు తెలంగాణ సమాజానికి? నీ వల్ల ఏం జరిగిందో చెప్పరాదు? ఒక ఊళ్ళే మొత్తం ఎస్సీలే ఉన్నారు, అక్కడ బీసీ రిజర్వేషన్ ఇచ్చాడు. ఒక ఊళ్ళే మొత్తం బీసీలో ఉన్నారు, అసలు అక్కడ ఎస్టీలు ఒక కుటుంబం కూడా లేదు, అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చాడు. ఎవరు పోటీ చేయాలి మరి? ఆడ ఎవరు పోటీ చేయాలి? మా ఊళ్ళే జనరల్ ఇచ్చిండు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిండు. మహిళలకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు మహిళలు అక్కడ గెలిచినా కూడా పురుషులే మొత్తం ఆడ వ్యవహారం చూపించేది. ఏడ కూడా మహిళల రిజర్వేషన్ వచ్చిన కాడ మహిళలు సర్పంచ్ అయితే మహిళలు ఏం చూసుకోరు, వాళ్ళ ఇంటికానే ఉంటారు, వాళ్ళ భర్తలు చూసుకుంటారు. అంత కథ అంతా సంతకాలు కూడా వాళ్ళే పెడతారు అవసరం అనుకుంటే.
అంటే నేను ఏమంటున్నా, రిజర్వేషన్లు ఇవ్వడం ఓకే, రిజర్వేషన్ల పద్ధతి బాగుంది, కానీ మహిళలు సర్పంచ్ అయిన తర్వాత మహిళలకేం పెత్తనం ఉండదు అక్కడ, మొత్తం వాళ్ళ భర్తలే చూసుకుంటారు. మీరు దృష్టి పెట్టాలి ఇవన్నీ అంశాలపైన. అనవసరం లేని కాడ రిజర్వేషన్లు ఇచ్చాడు, అవసరం ఉన్నటువంటి కాడ రిజర్వేషన్లు ఇవ్వలే. ఇప్పుడు ఒక ఊళ్ళో మహిళలు ఎక్కువ శాతం ఉన్నప్పుడు అక్కడ మహిళా రిజర్వేషన్ రావాలి, అక్కడ లేదు. అసలు మహిళలు లేని కాడ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. బీసీలు ఎక్కువ ఉన్న కాడ బీసీ రిజర్వేషన్ రాలే, బీసీలు అసలు ఎక్కడా లేని కాడ బీసీ రిజర్వేషన్ వచ్చింది. అట్లా కూడా ఇవ్వచ్చు, బీసీని గుర్తించడం అని చెప్తారు మళ్ళీ అంతే. కానీ ఒక కాడ మొత్తం ఎస్టీలే లేరు కదా, మరి అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా ఇచ్చారు? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇవన్నిటి గురించి పోరాటం చేసినందుకు మా బీసీలకు 42% రావాలని చనిపోయినటువంటి వ్యక్తి వార్త రాదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 23 నుండి 24% రిజర్వేషన్ సర్పంచ్ ఎలక్షన్స్లో ఇస్తే రేవంత్ రెడ్డి ఏమో 17%కే ఇచ్చిండు. 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే రేవంత్ రెడ్డి కేవలం 2,272 గ్రామ పంచాయతీలు మాత్రమే ఇచ్చిండు బీసీలకు రిజర్వేషన్ పరంగా, కేవలం 17% మాత్రమే. ఇక లెక్క తీసినాం మేము, పందుల లెక్క చెప్పిండు కేసీఆర్, ఎడ్ల లెక్క చెప్పిండు కేసీఆర్, గొర్రెల లెక్క చెప్పిండు, బీసీల లెక్క చెప్పలేదు, మేము చెప్పినామని చెప్పి గపాలు కొట్టుకుంటున్నాడు. నువ్వు చెప్పి ఏం చేసినావు? కడలు కట్టినావా? మరి ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.